మరణము యొక్క అర్థమును చించివేసిన మరణం. ఈ కొత్త పిల్లలు వచ్చారు కాబట్టి వాళ్ళ కొరకు ఆ వాక్యం చూపిస్తాను. 1 తిమోతి 1:10 అనుకుంటా, చూడన్నాను. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అంటే మీరేనమ్మా? సంతోషం. పాలిటెక్నికా? బిఎస్సి అగ్రికల్చర్. ఓకే అమ్మా. మన 1:9 1 తిమోతియా 1 తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అందరూ కలిసి మెల్లగా చదవండి. ఆమేన్, హల్లెలూయా. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి, బైబిల్ తీయడానికి లేటు పెట్టే వరకు ఒక సూత్రం చెప్తా మధ్యలో. మీరు రోజుకొక్కసారి అన్న ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవియాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, ఇట్లా రోజుకొక్కసారి. ఎంత టైం పడుతుందా? 2 నిమిషాలు పడుద్ది. రోజుకొక్కసారి 1 సంవత్సరం పాటు పెట్టుకొని చదవండి. ఇవాటి నుంచే మొదలెట్టండి. 2 నిమిషాలు జీవితంలో బైబిల్కి ఇవ్వలేరా? ఆది కాండం కానుండి ఈ పిల్లలు చెప్పేస్తున్నారు. నేను కూడా ఒకసారి మెమరైజ్ చేసే కానీ మళ్ళీ ఇప్పుడు మర్చిపోయా. మనం మళ్ళా చేయడం మంచిది. స్తోత్రం, హల్లెలూయా. ఎంత పెద్ద మాస్టర్ అయినా 8వ తరగతి 8వ ఎక్కని చెప్పమంటే టక్టక్ చెప్పేయగలం. అప్పుడంటే వాస్తలు పెట్టేటట్టు పడ్డాయి కాబట్టి ఇంకా గుర్తున్నాయి. ఇంకా మనం కూడా చేయటం మంచిది. స్తోత్రం. అమ్మ, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేశాడు. మీరు 4 వచ్చినట్టున్నారు. 4రేనా? 4 రక్షణ పొంది బాప్తిసం పొందారా? ఇంకా పొందనోళ్ళు ఎవరన్నా ఉన్నారు? చేయి చూపించండి ఉంటే. మీ 4 పొందలేదా? ఓకే. నువ్వు ఒక్కడే వచ్చావు, మీ బ్రదర్ కూడా వచ్చారు? మీ 2 బ్రదర్సా? నువ్వే? ఓకే. ఆయన ఈ బాబు సంగతలే నువ్వు తెలుసుగా నాకు. మీరు వినండి, మనం యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకుని పరుగులు ఎత్తుతున్నామంటే, తిట్టినా, కొట్టినా, బాధినా, హింసించినా, బాధ పెట్టినా, పిచ్చోళ్ళలాగా ఎందుకు యేసయ్య ఎమ్మడి పడుతున్నామంటే, వీళ్ళందరూ మనల్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు. లోకం ఇవాళ మరీ ఆంధ్రప్రదేశ్లో చెలరేగిపోతున్నారు సువార్తకు వ్యతిరేకంగా. ఎందుకని మీకు డౌట్. సింపుల్ సమాధానం చెప్తా. ఎందుకంటే దేవుని పని వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కాబట్టి వాళ్ళకి ఎక్కుతుంది. హల్లెలూయా. ఏమండి? వాళ్ళకి ఎక్కుతుంటే ఏం చేస్తారు? ఏం చేయాలో తెలియక స్పీకర్ సీట్ను కూడా పక్కనెట్టి చెప్పండి, ఈ ఆఖరి సీటు మీద పడుతున్నారు. వాళ్ళనేం అనొద్దు మీరు. యోధాను మనం ఏమనడానికి వెళ్ళలేదు. యోధా కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. అర్థమైందా? యోధా ఉంటేనే అక్కడ యేసయ్య సిలువ వేయబడతాడు. యేసయ్య సిలువ వేయబడితేనే సమాజానికి రక్షణ. దేవునికి స్తోత్రం. ఉద్యోగం కావాలని ప్రార్థన చేశాం. దేవుడు ఉద్యోగాన్ని ఇస్తున్నాడు, వాళ్ళని రేపుతున్నాడు. వాళ్ళని రేపినప్పుడు ఇంకా మీలో ఎక్కువ ఉద్యోగం వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎందుకు యేసుని వెంబడిస్తున్నారంటే, ప్రపంచ చరిత్రలో యేసయ్య ఒక్కడే మరణించి తిరిగి లేచాడు. ఆయన లేవడం మాత్రమే కాదు, సృష్టికర్త అయి ఉండి భూలోకానికి వచ్చి మరణించి తిరిగి లేచాడు. కాబట్టి
ఏ దేవుడు ఆకాశాన్ని చేశాడో, భూమిని చేశాడో, సూర్య చంద్ర నక్షత్రాదులను చేశాడో. హల్లెలూయా. ఈ పిల్లలేరి, ఈ పిల్ల బ్యాచ్ అంతా చూడండి. వీళ్ళు ఓడలు చేస్తారు, చిన్న చిన్న పడవలు చేస్తారు, కత్తి పడవలు కూడా చేస్తారు, బొమ్మరిళ్ళు కడుతున్నారా? వాళ్ళు చేయగలిగింది అది. ఓకేనా? సరే, మనం అంతే. మనం వేసే పందిళ్ళు ఇలాంటి పందిళ్ళు మనం వేస్తాం. లేకపోతే ఒక మందిరం కడతాం. అసలు ఈ మందిరం చూడు, ఇక అందరం తీసుకొచ్చి చూపిస్తాం. వాళ్ళకి కత్తి పడవ ఎంతో, దేవుని దృష్టిలో మనం కట్టేది కూడా చిన్న చిన్నవి. కానీ దేవుడు ఎవరు? హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. భూమి కంటే సూర్యుడు 15 లక్షల రెట్లు పెద్దవాడంట. భూమి ఎంత పెద్దదే? సూర్య అని పెట్టుకున్నావు చెప్పు. భూమే చాలా పెద్దదే. సూర్యుడు భూమి కంటే 15 లక్షల, ముందులో 13 లక్షల రెట్లు అన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ కనుగొని అంచనాలు వేసి 15 లక్షలు అంటున్నారు. అలాంటి సూర్యుళ్ళు కోటాను కోట్లు ఉన్నాయంట. వాటన్నిటిని కలిపి ఒక పాల పొంత అంటారంట. మళ్ళా అలాంటి పాల పొంతలు కోటాను కోట్లు ఉన్నాయంట. ఇవన్నిటిని ఒక చాపలో వేసి పెట్టాడట. ఆకాశం అనేటటువంటి ఆకాశమును చాపను చుట్టినట్లుగా చూడతానన్నాడుగా. చూసారా? ఆయన సృష్టికర్త అంటే